Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్. సో ఈ 1 minute లో మనం ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. జస్ట్ ఇక్కడ నేను ఫార్మేషన్స్ మాత్రమే చూస్తున్నానండి, అంటే క్యాండిల్స్టిక్ సైకాలజీ దాన్ని బట్టి చేస్తున్నాను, టోటల్ అనాలిసిస్ కాదు. ఓకే, 2 trades are failure, 1 and 2. Let's check it out. The first trade is, ఇక్కడ నేను బయింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను, బట్ దిస్ వన్ ఇస్ ద సెల్లింగ్ జరిగింది. రీజన్ ఏంటి అని అంటే, ఇక్కడ ఒక లెవెల్ ఉన్నది, అది నాకు నేను కన్సిడర్ చేయలేదు, చూసుకోలేదు. సో అందువల్ల నాకు ఈ ట్రేడ్ అనేది లూజ్ అయింది. అండ్ నెక్స్ట్ దిస్ వన్, ఆఫ్టర్ లెవెల్ దగ్గర కూడా సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. సో దట్స్ వై ఐ టుక్ ద ట్రేడ్. సెల్లింగ్ సైడ్ అనేది నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఇక్కడ. అండ్ దిస్ వన్, ఇక్కడ నేను కన్సిడర్ చేసింది ఏంటంటే, ఇది నేను కన్సిడర్ చేశాను. ఇక్కడ ఒక లెవెల్ ఉంది, సో స్ట్రాంగ్ గా సెల్లర్ వచ్చాడు, ఆఫ్టర్ దట్ సెల్లింగ్ జరిగింది. ఆఫ్టర్ దట్ ఏంటి, ఇక్కడ బయ్యర్ ఎంటర్ అయ్యాడు. సో మళ్ళా గ్యాప్ డౌన్ లోంచి బయ్యర్ అనేది క్లోజ్ అయ్యాడు. ఇలాంటి పర్స్పెక్టివ్స్ జరిగేటప్పుడు కామన్ గా ఏం జరుగుతుంటది అని అంటే, ఆఫ్టర్ రీటెస్ట్ అంటే ఈ లెవెల్ టచ్ చేసుకొని అప్పుడు బయ్యింగ్ జరుగుతుంటది అనమాట. సో ఆ పర్స్పెక్టివ్ ఆలోచించి నేను సెల్లింగ్ తీసుకున్నాను. సో అయితే చేసిన ట్రేడ్ అయితే రైట్, కానీ కాకపోతే ఏంటంటే లిటిల్ బిట్ లేట్ ఎంట్రీ చేస్తునేటప్పుడు అన్ని ఒకసారి చేద్దాం అనుకున్నాను కాబట్టి 1 minute in 7 candles అని. సో కాబట్టి నాకు కొంచెం చూడండి, జూమ్ చేస్తాను, లేట్ ఎంట్రీ. ఓకే, అండ్ దిస్ వన్, ఓకే, ఇది నేను బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్. దిస్ వన్ ఇస్ ద కంటిన్యూషన్ క్యాండిల్, సో దట్స్ వై నేను బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. అంటే కంటిన్యూషన్ క్యాండిల్ వచ్చింది కదా, ఆఫ్టర్ దట్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ తర్వాత ఇక్కడ వీక్ క్యాండిల్, బట్ ఏంటంటే దిస్ వన్ ఇస్ ద కంటిన్యూషన్ క్యాండిల్. సో దట్స్ వై నెక్స్ట్ ట్రేడ్ అనేది ఎలా కదన్నా బయ్యింగ్ జరుగుతుంది అనుకున్నాను. మా ఎంట్రీ ఆల్సో గుడ్, సో నాకు ప్రాఫిట్ వచ్చింది. అండ్ దిస్ వన్, ఇది పర్ఫెక్ట్ గా చెప్పాలంటే నా ఎంట్రీ రైట్, అట్ ద సేమ్ టైం ఏంటంటే సెల్లింగ్ జరుగుతుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే మార్కెట్ అన్నది ఆఫ్టర్ స్ట్రాంగ్ క్యాండిల్స్ పడాయి. ఆఫ్టర్ స్ట్రాంగ్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత సెల్లింగ్ క్యాండిల్ అనేది ఇలాగేసి, ఆఫ్టర్ దట్ వీక్ క్యాండిల్ వచ్చి అప్పుడు ఐదర్ బయింగ్ సైడ్ అయినా వెళ్ళడానికి, లేదా అంటే ఇంకా బ్రేక్ చేసుకొని కిందకి రావడానికి. సో ఇక్కడ నేను చూసిన దాని ప్రకారం స్ట్రాంగ్ గా రావాలనుకున్నాను, బట్ ఓకే, నాట్ అన్ ఇష్యూ. అండ్ దిస్, ఓకే, సేమ్ బిఫోర్ గా ఇక్కడ ఒక విషయం చూసాను చూడండి. ఆఫ్టర్ దట్ కన్సల్టేషన్ తర్వాత ఒక బయ్యర్ వచ్చారు, అట్ ద సేమ్ టైం బయ్యర్ వచ్చారు. ఈ బయ్యర్ అనేది ఈ లెవెల్ క్రాస్ చేయలేదు. సో సెల్లర్ వచ్చి ఆఫ్టర్ రీటెస్ట్ చేసుకుని మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో అందుకు నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా, బట్ లేట్ ఎంట్రీ అయినా సరే కొంచెం నా ఎంట్రీ కన్నా డౌన్ లో క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి నాకు ఇది ప్రాఫిట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం దిస్ వన్, ఓకే, ఆల్రెడీ ఫస్ట్ నేను చెప్పింది ఇదే అనుకుంటా.
ఆఫ్టర్ బయ్యర్ ఎంట్రీ సెల్లర్ రిజెక్ట్ చేసినా సరే మళ్ళీ బయ్యర్ ఎంట్రీ. కంటిన్యూషన్ క్యాండిల్ ఆఫ్టర్ కంటిన్యూషన్ క్యాండిల్. ఇక్కడ క్యాండిల్ వీక్ అయింది, బట్ నేను ఏ పర్స్పెక్టివ్ లో ఆలోచించానంటే క్యాండిల్ వీక్ అయినా సరే సెల్లర్ ట్రై చేసిన వీక్ బయ్యర్ ఉన్నారా తప్ప కానీ సెల్లర్ అనేవాడు అట్లీస్ట్ వీక్ సెల్లర్ కింద కూడా ఎంట్రీ కాలేదు. లైక్ ఎగ్జాంపుల్ ఇలా. సో నెక్స్ట్ క్యాండిల్ అనేది బయ్యింగ్ క్యాండిల్ ఉంటుందని చెప్పి తీసుకుందాం. సో ప్రతి దాంట్లో కొంచెం లేట్ ఎంట్రీ, ఎందుకంటే 1 minute మనం ట్రేడ్ చేసినప్పుడు ఫాస్ట్ ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి. సో దాట్స్ వై ఈ ట్రేడ్ కూడా నాకు మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ట్రేడ్ అనేది నేను విన్ అవ్వడానికి రీజన్. ఓకే, మీరు కూడా ఇలాగ ఎవరైనా ట్రేడ్ చేద్దాం అనుకున్నా సరే, క్యాండిల్స్టిక్ సైకాలజీ తెలుసుకుందాం అనుకున్నా సరే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఇంకెవరైనా నేర్చుకుందాం అనుకుంటే మాత్రం వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. నా వీడియోస్ ఇంకా ఇలాంటివి చేయడానికి కూడా నాకు బాగా యూజ్ అవుతాయి. సో నా నెక్స్ట్ వీడియోలో కూడా నేను కంటిన్యూషన్ క్యాండిల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో మీకు ఈ మెటీరియల్ కానీ కోర్సెస్ కానీ ఏమైనా కావాలని అనుకుంటే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని 10 మెంబర్స్కి షేర్ చేస్తారో ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే 399 రూపీస్కి నేను వాళ్ళకి మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం నేను చెప్తాను చూడండి. మెటీరియల్ ఏంటంటే క్యాండిల్స్టిక్ అనాలిసిస్ దాన్ని బట్టి ఉంటుంది. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కావచ్చు, చార్ట్ ప్యాటర్న్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 minute లో ట్రేడ్ చేసినానంటే నేను ఇక్కడ క్యాండిల్ని అనాలిసిస్ చేస్తుంది నాట్ ఓన్లీ 1 minute అండి. అక్కడ నేను 2 minutes లో చూస్తుంటాను, 5 minutes లోనైతే ఎలా ఇది మూవ్ వచ్చి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ పర్స్పెక్టివ్ లో చూస్తున్నాను అంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మూవ్మెంట్ ఇస్తుంది అంటే 1 2 3 4 5 క్యాండిల్స్. సో ఈ క్యాండిల్స్ నేను ఇలాగే వేసుకున్నాను. సో ఇక్కడ నేను చూసే పర్స్పెక్టివ్ ఎలాగుంటది, ఇది హ్యామర్ కింద వస్తుందా లేదు ఎంగల్ఫింగ్ చేస్తుందా. సో ఎంగల్ఫింగ్ చేస్తే నెక్స్ట్ బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడి వరకు తీసుకుని వెళ్తారా, ఆఫ్టర్ ఇక్కడి వరకు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి తీసుకెళ్తారా, ఇలాగ ప్రతి క్యాండిల్ని నేను అనలైజ్ చేసుకుంటాను. నేను ట్రేడ్ తీసుకునేటప్పుడు నేను చూసే విధానం అది అనమాట. ఓకే, సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అట్ ద సేమ్ టైం షేర్ చేయండి. ఓకే, షార్ట్ అండ్ స్వీట్ వీడియో.